టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తున్న డ్రగ్ మాఫియా గురించి గంట గంటకి టాలీవుడ్ డైరెక్టర్స్, హీరోలు, హీరోయిన్స్ ఇలా రకరకాల పేర్లు వినపడుతున్నాయి. ఈ క్రమంలో అందరికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నిలిచాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ పేరు బయటకు రావడంతో అందరికీ షాక్ తగిలినట్లయింది. తన సినిమాల్లో డ్రగ్ మాఫియా గురించి చెప్పే పూరినే ఇలా చేయడంతో అందరూ షాక్ అవుతున్నారట. డ్రగ్స్ కేసులో నిందితులు కెల్విన్తో వాట్సాప్ చాటింగ్లో పూరి పేరు ఉన్నదని అంటున్నారు. అయితే ఈ విషయాల పట్ల పూరి మాత్రం ఇప్పటిదాకా స్పందించలేదు. సీనియర్ పాత్రికేయులు పూరిని ఫోన్ లైన్లో తీసుకోగా అసలైన లిస్టు తాను వెల్లడిస్తారని, ఎంతో గొప్ప చరిత్ర కలిగిన నట దిగ్గజాలు కూడా ఇందులో ఉన్నారని అన్నాడట. అంతేకాదు, నిర్మాతల కొడుకులు ఈ డ్రగ్స్ వాడుతున్నారని పూరి చెప్పాట. అయితే తనకు ఈ వివరాలని చెప్పే దమ్ముంది, కానీ వాటిని రాసే దమ్ము మీకుందా అని మీడియాను ఛాలెంజ్ చేసేట పూరి జగన్నాథ్. త్వరలోనే విచారణకు హాజరు కానున్న పూరి త్వరలో ఓ టీవీ ఇంటర్వ్యూ కూడా వస్తాడని చెప్పాయట. నిజంగానే పూరి దగ్గర అంత పెద్ద లిస్టు ఉందా అని అందరూ అవాక్ అవుతున్నారు. నోటీసులు అందుకునేందుకు కూడా కొందరు నిరాకరించడం విశేషం. కొందరేమో నోటీసులు అందుకొని పోలీసులు చేసే ఎలాంటి టెస్టులకైనా సిద్ధమే అంటున్నారు. మరి సంచలనంగా మారిన టాలీవుడ్ డ్రగ్ మాఫియా ఇంకా ఎన్ని ట్విస్టులు తిరుగుతుందో చూడాలి. పూరి జగన్నాథ్ తన పేరు ఎలాగూ బయటకు వచ్చింది కదా అని మిగతా వాళ్ళ పేర్లు ఏమైనా చెప్తాడేమోనని ఇప్పుడు సర్వత్రా టెన్షన్ పడుతున్నారు.